హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే స్టిక్కర్స్తో చెవి కమ్మలు తయారు చేసుకోవడం. స్టిక్కర్స్ అంటే బొట్టు బిళ్ళలండి, బిందీస్ అని కూడా అంటారు కదా. వీటితో అంటే చెవి కుట్లు లేని వాళ్ళకి లేదా చెవి కుట్లు జారిపోయిన వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే తయారు చేసుకుని పెట్టుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 రూపీస్లో మనకి ఒక 4-5 జతలు తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంట్లో మనకి బొట్టు బిళ్ళలు మిగిలిపోయి ఉన్నట్టయితే ఇలా తయారు చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు శారీస్కైనా డ్రెస్సులకైనా ఇంచుమించు మ్యాచింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఈ చెవి కమ్మలు అంటే సాగిపోయినట్టున్నాయని చెప్పేసి కుట్లు కుట్లు అంటే గమ్ము పెట్టించానండి అనేసి. ఇవి అయితే పూర్తిగా కలిసిపోయాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే నాకు చెవి కమ్మలు లేవండి. అసలు బాగాలేదండి, ఏదోలా ఉంది. ముక్కుకి చెవికి ఏం లేకపోతే అసలు బాగోదండి అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని స్టిక్కర్స్తో నేను చెవి కమ్మల్లా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ ఎవరికైనా సరే ఇలా కుట్లు ప్రాబ్లం వచ్చినా లేదా చెవి కుట్లు బాగా సాగిపోయినట్టు ఉంటాయి, వాళ్ళు దుద్దులయ్యి పెట్టుకునేటప్పుడు కాస్త వేల పడిపోయినట్టు ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకుంటే కాస్త డిఫరెంట్ లుక్ కూడా వస్తుంది, బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే బ్లాక్ స్టిక్కర్లు పెద్దవి తీసుకున్నాను అనమాట. బ్లాక్ స్టిక్కర్లు పెద్దవి తీసుకుని వీటికి నేను స్టోన్స్ అంటించుకున్నానండి. చూస్తున్నారు కదా, స్టోన్స్ అంటించుకుని ఇప్పుడైతే నేను ఇవి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇలా బాగున్నట్టయితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్లాక్ స్టిక్కర్ ఒకటి కొనుక్కుని స్టోన్ స్టిక్కర్లు 6 అతికించానండి వీటికి. ఆ తర్వాత మధ్యలో ఒక రెడ్ స్టిక్కర్ పెట్టాను అనమాట. చెవి కమ్మల్లో బాగున్నాయి కదా. ఇదిగోండి, ఇది కూడా ఇందులోనే నేను 2-3 రకాలు తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే మీకేమైనా కాస్త చెవి కమ్మలు జారిపోయినట్టున్నట్టయితే మీకు ఇలా అంటించుకోవచ్చు. మనం దుద్దుల్లాంటివి తయారు చేసుకుని ఇవి కూడా నేను ఎలా అతికించాను అనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సైజు స్టిక్కర్లు తీసుకున్నాను అనమాట. 10 రూపీస్కి 7 వచ్చాయండి. 10 రూపీస్కి 7 వచ్చాయి. ఇదిగోండి, రెడ్ స్టిక్కర్ల మీద ఈ స్టోన్ స్టిక్కర్ అతికించి ఈ 2 ఒకటి తయారు చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, ఇది నార్మల్ స్టిక్కర్, వేరే కలర్ స్టిక్కర్ అతికించాను అనమాట. వీటికి నేను ఎలా అతికిస్తానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. అంటే ఈ మనం స్టిక్కర్లైనా అతికించుకోవచ్చు, లేదంటే మనం చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, గ్లూ పెట్టి అతికించుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం. ఇదైతే మాత్రం చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంటే సేమ్ మనకి స్టంట్స్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ రెండిట్ల మీద రెడ్ స్టిక్కర్లు అంటించాను. దీనికి కూడా రెడ్ స్టిక్కరే అంటించాను అనమాట. మనకి ఏది నచ్చితే అది. కాస్త పెద్దగా కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజు స్టిక్కర్లు మనకు దొరుకుతాయండి. అంటే ఇదే చాలామంది కార్డ్బోర్డ్ మీద చూపిస్తున్నారు, దానికన్నా ఇది కాస్త ఈజీ ప్రాసెస్లో అనిపించింది. మీకు ఎవరికైనా సరే ఇలా ఉపయోగపడతాయేమో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నా చెవి కమ్మలు. ఇదిగోండి, ఇలా తయారు చేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. ఒక పేపర్ కట్ చేసి దానికి అంటించుకోవడం అనేది అది పర్మనెంట్. కానీ చూడండి, నా చెవి కమ్మలు వచ్చేదాకా అంటే నేను చెవి కుట్లు కుట్టించుకునేదాకా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.